పట్టుకుంటాను పట్టుకుంటేనే చుట్టుకుంటాను మర్చిపోతేనే చచ్చిపోతాను అబ్బా ఈ నడు మూకే పడుతుంది. ఏమైందండి? కొట్టండి డాన్స్ చేసిన చేరేసుకురాపా. వీడి బద్దుగా చచ్చిపోతా. ఇంటున్నా తెస్తున్నానండి. ఆ సీట్ పెట్టండి. ముందు పెట్టు. ఏమండి పెట్టండి. ఆడ ఎక్కువ లైట్ ఉంది. ఇంటరా లైట్. చచ్చిపోతున్నాను. ఇక్కడ ఓకేనా అండి? కూర్చోండి. ఏమండి ఓకేనా? చెయ్యి బాగా వస్తుంది. ఇక్కడేనా అండి? ఇక్కడే మెల్లగా. ఓకే ఈ మాత్రం సరిపోతుందా అండి? అబ్బా అరే షూస్ ఇంకా వేసుకొని ఉన్నానా? షూస్ ఇప్పే. నేనా? మరి ఇంకా ఓడిపోతాడే. ఇంత బతుకి వీడి షూ ఇప్పాలా నేను? ఇప్పవా? ఇప్పుతానండి. వేడి వేడి చాయ్ తీసుకురా. వేడి వేడి చాయ్. ఎందుకండి? ఎందుకు పోసుకోనికి. తాగుతారా? వేడి వేడి చాయ్ తాగనికి. ఆడికి ఏ చాయ్ కావాలంటేనే సుఖం అనుభవించు రాజా అనుభవించు రాజా. ఏమండి ఏడేడి చాయ్? ఏడ్చుకుంటూ పెట్టావా? ఏడేడి చాయ్ అడిగారు కదా. కప్పు తీసి తాగిపియే. నేనే లిమిట్ దాటుతుంది వీడు. ఏంటది? ఏమైందండి? ఎక్కువ చక్కెర వేసినావు. వాటర్ కలుపునా? ఇటు వచ్చి తాగిపి. ఏం చేయాలండి? మింగు. నువ్వు మింగాల్సింది కూడా నేను మింగితే ఇంకా నువ్వెందుకు రయ్యదవా? ఏమండి ఏం అనలేదండి నేను. మింగేయండి 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 మింగేయండి. కొడుతున్నావే. అగో ముక్కు మీద దోమ ఉంది. ముక్కు మీద దోమ. చెంప మీద ఉందండి. చెంప మీద ఉంది. ఏమండి? ఓకే బద్ధకం అంట బద్ధకం. మళ్ళీ దోమ వాలిందండి. చంపమంటారా? పెళ్ళెందుకు చేసుకున్నా నేను? ఎందుకు చేసుకున్నారు? ఇంత బద్ధకంగా ఉంటే నన్ను పెళ్ళాలనుకుంటున్నారా పని మనిషిని అనుకుంటున్నారా? అదే అని చెప్పి మీ నాయన నా చేతిలో పెట్టిండి. పని మనిషిలాగైనా వాడుకో అమ్మ, కొంచెం అన్న ఉపయోగపడుతుంది అని. ప్రతిదీ ఉంటారు. లేచి పక్కన అగ్గిపెట్టి తీసుకోవాలి, పక్కన పేపర్ తీసుకోవాలి. కానీ ఎందుకండి మీరు అన్ని నేనే చేస్తే? వీటికే బయట పెద్ద పెద్ద పనులు చేసి మేము డబ్బులు సంపాదిస్తున్నాం. అది ఏం సంపాదిస్తారండి? ఏం కష్టపడుతున్నారు? ఇంట్లో మేము చేసే దాంతో పోలిస్తే మీరు చేసేది ఆఫ్టర్ ఆల్. దీనికి చెప్తే అర్థం కాదు. ఎవరైతే వచ్చి చెప్పాలో వాళ్ళే చెప్పాలి. పార్టిసిపెంట్స్ వెళుద్దాం. మొండి మొగుడు పెంకి పిల్ల ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్. పరిచయాలు తీసుకుందాం. ఇంట్రొడక్షన్. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. నా బిజినెస్ పేరు తులసి. మ్యారేజ్ 20 years అయింది. ఒక బాబు ఉన్నాడు. తను నా పనులకి తనే చూసుకుంటది. సూపర్ వెరీ నైస్. మా హస్బెండ్ పేరు కృష్ణప్రసాద్ అండి. సోలార్ కంపెనీలో జీఎం గా చేస్తారు. సోలార్ కంపెనీలో జీఎం గా చేస్తున్నారు. ఓకే. మా ఆయన బంగారం అండి. అయ్యో. నా మిసెస్ పేరు దుర్గా అండి.
తను చాలా డామినేటింగ్ అండి. ఒక షర్ట్ హ్యాంగర్ తగిలిసినట్టు అట్లా ఉంచేస్తేనే ఆ పని చేసుకుంటూ ఉంటదండి. మీరు చెప్పండి. మా హస్బెండ్ పేరు జయపాల్ రెడ్డి, చాలా మంచోడు, అందుకే చేసుకున్నాడు, ఎంత బాధైనా భరిస్తున్నాడు. డైమండ్ చూసారా, భరించేవాడే డైమండ్. మా ఆవిడ పేరు ప్రసన్న కుమారి అండి. తను హౌస్ వైఫ్. తను పొట్టి కానీ చాలా గట్టిదండి, ఎక్కడా తగ్గదండి. ఆమె నేను ఎప్పుడు టిల్లు టిల్లు అని పిలుస్తానండి. వెరీ నైస్. ఐ లవ్ హర్. మా ఆయన పేరు హరీష్ కుమార్, ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో HR గా చేస్తారు. ఈయన ఎంత మంచివాడు అంత మొండివాడు, అందుకే మొండి మొగుడు అయ్యాడు. వెరీ గుడ్. సో ఇవాళ హైదరాబాద్ స్పెషల్ మన మొండి మొగుడు పెంకి పిల్లల్లో చూద్దాం ఎవరు గెలుస్తారో. కానీ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి. ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. కత్తులు అండి, కత్తులు. కరెక్ట్. US నుంచి ముగ్గురు వచ్చారు. ఇక పెళ్లి వచ్చిందని అన్నమాట. మా అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు పెళ్లి చూపులకి. అబ్బో, ముగ్గురు 3 రకాలుగా ఉన్నారుగా. అవునవును, బాగున్నారు. ఫస్ట్ మొదటోడికి చూద్దామండి. చూద్దామండి. మా చిన్నమ్మాయి. చిన్నమ్మాయా? చిన్నమ్మాయికి మా పెద్దోడు. బాగా సరిపోయింది. మీ పేరు ఏంటండి? నా పేరు రంబండి. ఈమె జమ్మలకడి బొమ్మ. ఏమండి, ఏమొచ్చండి మీకు? వంట వచ్చండి. ఏం కర్రీస్ బాగా చేస్తారండి? చికెన్ చేస్తాం, పప్పు చేస్తాం, అన్ని బాగా చేస్తాం. డాడీ మీకు చికెన్ ఇష్టం కదా, చేయమన్నారు డాడీ. పడి చచ్చిపోతా. మా డాడీకి చాలా ఇష్టం చికెన్. చెప్పమ్మా చికెన్. అమ్మ కొంచెం స్టవ్ వెలిగించమ్మా. చికెన్ ఎక్కడ ఉందమ్మా? ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మా. కడుగుదాం ఒక బస్సు కడిగి చూద్దాం. తినేది కడిగితే ఓకే ఓకే. డాడీ టేస్ట్ చూపిద్దామమ్మా ఫస్ట్. ఆయన కాకుండా మా దగ్గర బాగుందరమ్మా, ఆయన చూపిద్దాం. ఆయన కొంచెం చాలా కాకరకాయ చికెన్ అండి. ఫస్ట్ మీ ముగ్గురు అమ్మాయిలకి పెట్టి మీరు తినద్దా? ఎందుకు తినద్దమ్మా? ఎందుకు తినద్దు? ఇది మొఖానికి పూస్తే బాగుందా? మేము చేసినవి మేము తింటాం, ఆనవాయితీ కాదండి. మా ఫ్యామిలీలో వేరే వాళ్ళు చేసినా మేము తింటాం. ఈ అమ్మాయి బాగా మాటలు నేర్చింది, ఆలోచిద్దాం. ఆలోచిద్దాం డాడీ. వీడు మా రెండోడు. సిగ్గుకి వీడికి ఒక 10 కిలోమీటర్ దూరం ఉంటది. వీడు అసలు అడుగు పెడితే సంచలనమే. అయితే ఏంటి ఊకే సిగ్గుని తలదించుకొని కూర్చుంటుంది? నాకేదో డౌట్ ఉంది డాడీ. ఆ సిగ్గు కాదు, మెల్లకాన ఉండొచ్చు, అందుకే దాచుకుంటుంది. సరిగ్గా చూపిమని పెడుతున్నారు. లేదు మమ్మీ, నాకు 10వ పెళ్లి చూపు కదా, ఇది చూడండి. నేను 10వ పెళ్లి చూపా? 10వ పెళ్లి చూపులు అంటే ఇప్పుడు సిగ్గుపడుతుంది. చూడమ్మాయి, నువ్వు నన్ను చూస్తేనే నేను చేసుకుంటాను. చూడాలి కదా ఫస్ట్, నిన్ను చూడకుండా ఎలా చేసుకోను? అబ్బో మెరుపుతీగా. ఇంకొకసారి అంతా పెళ్ళైన తర్వాత మమ్మీ. అయ్యో అమ్మ, డాన్స్ వస్తా అమ్మా నీకు? మాకు డాన్స్ వచ్చండి లైట్ గా. డాన్సింగ్. బావాలు సయ్యా, బావలు సయ్యా, సయ్యి మర్దలు సయ్యా. ఏందమ్మా గిర్నీ తిప్పినట్టు తిప్పినావు? అంతే మరి, మాకు మిక్సీలు ఎట్లా తిప్పుతారు. అంతేనా? రింబోలా 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 రింబోలా. మమ్మీ నాకు ఇంతే వచ్చు మమ్మీ. ఇంకా డాన్స్ బాగా చేసిరు కానీ మా మూడోడు ఓటమి తెలవని ధీరుడు, శతద్రు వంశ యోధుడు. ఇవేకేమైంది అట్ట కూర్చుంది? మా పెద్ద డాడీ ఏంటి పెళ్లి కూతురు? ఎవరి మాట విందు, మీ మాట విందు, నా మాట విందు. ఆదికి పెళ్లి చేసుకుంటే పండులాగా ఉన్నాడు అనుకుంటే ఇదేంటి? నాకు దయ్యాలంటే భయం అని తెలుసు కదరా. మరి ఏంటి డాడీ మీరు ఇలాంటి సంబంధం? అమ్మో చూడు, ఏంటమ్మా మీ అమ్మాయి ఇట్లా తేడా పుట్టింది? చేయకండి, నాకు కూడా భయమే మా అమ్మాయి అంటే. ఓహో, నీకు కూడా భయమేనా? భయం అయితే ఎలాగండి పెళ్లి? ఏంటండి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళ కొడుకు చూపిస్తున్నారు. నేను అమ్మాయిని, ఆమె అమ్మాయి పెళ్లి చూస్తున్నారు. ఏం చేయమంటారు? అంటే నేను అటు ఇటు కానీ కన్నానా? అది మీకు కావాలంటే మిమ్మల్ని చేసుకున్నాను, అబ్బాయిని చేసుకోండి. నన్న భయం. ఒక్కసారి ఆ చంద్రముఖి డాన్స్ వస్తామా నీకు? అబ్బో అయ్యా, ఏం తిప్పుతుంది డాడీ? అయ్యో ఓకే. మగని ముందర నడక గల్ గల్ గజల్ గల్ గల్ గజల్. అల్లోడు తిన్నాను ఇళ్ళకి ముగ్గులెట్టి సిక్కు సిక్కు ముగ్గులు చూసి సిక్కుల పడ్డాడు సిక్కుల పడ్డాడు. నెరో నెరో నిరజనక మగజనక మగని ముందర నడక గల్ గల్ గజల్ గల్ 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 గల్. కష్టం డాడీ, ఎలా తట్టుకోవాలి? పలు రకాలు ఉన్నాయి.
మళ్ళీ అమ్మో నార్మల్ గా ఉండమనండి మీ అమ్మాయిని కాస్త. చెప్పాను కదండి అమ్మా. అది ఎప్పుడు కొంచెం నార్మల్ గా ఉండండి. అమ్మా అన్ని బాగున్నాయి అమ్మా, కూర్చునే పద్ధతి బాగాలేదమ్మా. నేను నార్మల్ గా 5 నిమిషాలే ఉండగలను. శోభనం కూడా నీకు ఎగ్జాక్ట్లీ 5 నిమిషాల టైం దొరుకుతుంది అంతే. ఏమండి రవి గారు పెళ్లి చేసేద్దామా? పెళ్లి చేసుకుందాం, రండి రండి రండి. ముగ్గురు కూడా ఈ రౌండ్ కి 300 పాయింట్లు ఇచ్చేస్తాం. ఇప్పుడు శుభం కాడు, హ్యాపీగా పెళ్లిళ్ళు చేసుకోండి నవ్వుతూ. కమాన్ 1 2 3 గో. సెకండ్ రౌండ్ వచ్చేసాను. సెకండ్ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఏం లేదండి, ఎందుకంటే ప్రేమంట రౌండ్ లో మీరు ఏం చేస్తారంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వస్తారు. మేము అడుగుతాం అనమాట, చిన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు వాటికి ఆన్సర్ చెప్తారు అంతే. 3 క్వశ్చన్స్ అడుగుతాం అంతే. కాకపోతే 3 క్వశ్చన్స్ మీ ఇద్దరు రాసిన దానిలో మ్యాచ్ అవ్వాలి. సో కరెక్ట్ గా మ్యాచ్ అవుతే ఒక్కొక్క క్వశ్చన్ కి 100 పాయింట్స్. సో 3 క్వశ్చన్స్ కి 300 పాయింట్స్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. yes స్టార్ట్ చేద్దామా? ఎందుకంటే ప్రేమంట రెడీయా? రెడీ అండి. ఓకే, యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీ పెళ్లి జరిగిన రోజు, అది ఏ రోజు? టైం, డేట్, ఇయర్. రోజు కూడా అది ఏ కంపల్సరీ. రోజు కూడా? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. టైం, డేట్, ఇయర్ అండ్ ఆ డే ఏ రోజు? వెరీ గుడ్. ఓకే రైట్ రైట్. సెకండ్ క్వశ్చన్, ఇద్దరు జాగ్రత్తగా వినండి. మీ హస్బెండ్ అంటే మిస్టర్ లంగర్ హౌస్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మిమ్మల్ని అడగరు No, no. అట్లాంటి క్వశ్చన్. ఓకే, అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే, సూపర్. థర్డ్ క్వశ్చన్. మీ ఆవిడ దగ్గర ఉన్న సారీస్ ఆల్మోస్ట్ యావరేజ్ గా ఎన్ని ఉండొచ్చు? ఇన్ని టు ఇన్ని నంబర్, ఇన్ని టు ఇన్ని అని అంటే రాయండి. పర్టికులర్ గా ఒక నంబర్ అంటూ ఉండదు కాబట్టి 0 to 5 అట్లా దీంట్లో లేవు. రైటా? అలా కాదు, ఒక 10 to 15 అంటే సారీస్ 5 సారీస్ గ్యాప్ లో రాయండి. ఓకే, నో ప్రాబ్లం. రెడీ? ఓకేనా? ఎస్. మీరేదో కొంచెం దగ్గర కన్సిడర్ చేయండి, మరి గుర్తులేమండి. మాకు అదే కావాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పెళ్లి రోజు, టైమ్, ఇయర్. అక్కడ మీరు ఏం రాశారు? ఆగస్ట్ 31st, థర్స్డే 2008. ఆగస్ట్ 21st 2008 2008 11:36 11:36 AM. AM and day. థర్స్డే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. గుడ్ 100 టైమింగ్, points. సూపర్. యా. సెకండ్, మీ ఆయన ఫేవరెట్ హీరోయిన్? స్నేహ. స్నేహ. వెరీ గుడ్. ఇది కూడా రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, మీ ఆవిడ ధర సుమారు ఎన్ని చీరలు? అబ్బాయి, 5 సారీస్ గ్యాప్ లో రాయమన్నావు, నువ్వెన్ని రాసావు? అంటే నేను 45 to 50. 45 to 20 to 25 అని రాశాను. ఐ ఓన్లీ బీరువాలో రాసిందండి, నేను అన్ని రాశాను. మొత్తం మీ ఇంట్లో మీ ఆవిడ చీరలు ఎన్ని అదే ఉన్నాయి? నేను రాసింది కరెక్ట్ అయితే అడగండి. నేను బీరాలు. బీరువాలో మాత్రమే రాసింది. మీరు అయ్యో, Wrong. but ఏంటో ఒక ఆన్సర్ మ్యాచ్ అవ్వలేదు, బట్ మీకు వచ్చింది 200 పాయింట్స్. 200 points. Very good. వచ్చే. సో So, right. సెకండ్ ఎవరు వస్తున్నారు తెలుసా? మిస్టర్ అండ్ మిస్సెస్ తార్నాకా. స్టార్ట్ చేద్దాం. యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీరు మీ ఆవిడ మీరిద్దరూ కలిసి వెళ్ళిన ఫస్ట్ సినిమా పెళ్లి తర్వాత? ఫస్ట్ మూవీ. నో నో, మిస్టర్ తార్నాకా గారు రాసేశారు. రాశారా? మిస్సెస్ తార్నాకా గారు కూడా రాసేశారు. Very సెకండ్ nice. క్వశ్చన్ ఏంటంటే మీ ఆవిడ చెప్పులు సైజ్ ఎంత? ఆమె కనుక్కునే చెప్పులు నాకెందుకు? మీ ఆవిడ చెప్పులు సైజ్ ఎంత? ఓకే, గెస్సింగ్. అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. మీ ఇద్దరికి నచ్చిన హీరో ఎవరు? ఒక్కరికి కాదు, ఇద్దరికి నచ్చిన ఇద్దరికి. హీరో. ఎగ్జామ్ అయితే అయిపోయింది, పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. First ఫస్ట్ ఆన్సర్ question. అట్ సైడ్.
మీరిద్దరు కలిసి పెళ్లి తర్వాత వెళ్ళిన మొదటి చిత్రం ఏ రాసా బాబాయ్? కింగ్. కింగ్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మీ ఆవిడ చెప్పుల సైజ్ ఎంత? ఏ రాసావు? 8. 8 రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, మీ ఇద్దరికి నచ్చిన హీరో ఎవరు? మహేష్ బాబు. yes ఇప్పుడు థర్డ్ కపుల్ ని పిలిచేద్దామా? మిస్టర్ అండ్ మిస్సెస్ ఎస్ రావు నగర్. your first question, మీ ATM కార్డ్ పిన్ నంబర్ ఎంత? వావ్ వెరీ నైస్, ఫాస్ట్. అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, మీ ఇద్దరు శోభనం రోజు మీరిద్దరు కలిసి తిన్న ఫ్రూట్? థర్డ్ క్వశ్చన్, లవ్ మ్యారేజ్ కదా, మీ ఆయన మీకు గానీ మీరు గానీ మీ ఆయనకు గానీ ఐ లవ్ యూ చెప్పిన రోజు ఖచ్చితంగా గుర్తుంటది. అది ఏ రోజు? yes ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన ఏటీఎం కార్డ్ పిన్ నంబర్ అడిగాము. ఏంటి సార్ మీ పిన్ నంబర్? 3153. వెరీ గుడ్, wow రైట్ ఆన్సర్. matching. మీ ఆవిడ ఫేవరెట్ ఫ్రూట్? బనానా. బనానా రైట్ ఆన్సర్. wow థర్డ్ క్వశ్చన్, ఇద్దరు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసుకున్న రోజు? 26 జనవరి. అయితే సాటర్డే ఇది. ఇట్స్ సాటర్డే. మీరు సాటర్డే అని రాశారా? థర్స్డే అని రాశారు. ఫ్రైడే కూడా కాదు, సండే కూడా కాదు. ఇక్కడ థర్స్డే, ఇక్కడ సాటర్డే. బట్ నాట్ మ్యాచింగ్. నాట్ మ్యాచింగ్, నో ప్రాబ్లం. 200 పాయింట్స్. స్కోర్స్ ఎలా వచ్చాయి చూద్దాం. లీడింగ్ లో ఉన్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ తార్నాక విత్ 600 పాయింట్స్. అలాగే ఏఎస్ రావు నగర్ దగ్గర 500 పాయింట్స్ అండ్ లంగరౌస్ దగ్గర కూడా 500 పాయింట్స్. రైట్, సో ఈ రౌండ్ బాగానే ఎంజాయ్ చేసాము. కానీ ఏదో మిస్సింగ్ కదా, ఆ జోష్ మిస్సింగ్ కదా. ఆ జోష్ నింపేద్దామా? ఎలాగా? వీళ్ళు ముగ్గురు వచ్చి మనతో పాటు ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ఒక పాట మీద అదిరిపోద్ది కదా. మ్యూజిక్. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి నోటంకి నోటంకి. 2 రౌండ్స్ అయిపోయాయి. థర్డ్ రౌండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రౌండ్, మీకు కూడా చాలా కనెక్ట్ అయిన రౌండ్. ఏ రౌండ్ అది? కళ్ళు కళ్ళు ప్లస్. సో మరి ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఈ కళ్ళు కళ్ళు ప్లస్ లీడింగ్ లో ఎవరున్నారు? ఇక్కడ 600 పాయింట్స్ తో ఉన్నారు. కానీ అక్కడ లీడర్స్ అండి వాళ్ళు. ఎన్ని ఇయర్స్ అవుతున్నాడు పెళ్ళి? 20 ఇయర్స్ అవుతుంది. మరి ఆ సీనియారిటీకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ రండి మీదే. కళ్ళు కళ్ళు ప్లస్. మీ వారు మీరు పక్కనున్నా కూడా మీ ఫ్రెండ్స్ తో కానీ రిలేటివ్స్ తో కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళతో అసలు ఎంజాయ్ చేయరండి. నేనే లోకం ఆయనకి. ఆఫీస్కి వెళ్తారు, మార్నింగ్ ఇంట్లోంచి బయటకు వెళ్తే ఈవినింగ్ ఇంటికే వస్తారు. మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఇంకెక్కడ ఎటు వెళ్ళరు అసలు. నేనే ప్రపంచం ఆయనకి. ఆఫీస్ వెళ్ళాలి కంపల్సరీ. నేను బంధించడం కాదు మేడం, నాకు అలాగ అలవాటు. ఇంక వేరే బంధించడం ఏమి లేదు. నాకు ఇంటికి వచ్చానికి బయటకు వెళ్ళే నాకు ఇంట్రెస్ట్ ఉంది. మెయిన్ ఫ్రెండ్స్ అయితే ఓన్లీ ఫోన్ తో మాట్లాడడం అది చేస్తుంటా అంతే. సూపర్. సో మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం? నాకే ఎక్కువ కోపం. కొంచెం అప్పుడు కోపడుతుంటది కొంచెం. అంటే నేను ఎప్పుడు లేట్గా వచ్చినా తను లేట్ అవ్వదు అన్నట్టు అని అనుకోవడానికి లేదు. టైంకి వచ్చేస్తాను 6 o'clock అంటారు. 7 అవుతుంది, 8 అవుతుంది, 10 కూడా అవ్వచ్చు. కానీ అక్కడ పని కూడా అట్లానే ఉంటుంది పాపం. తన్నేం అనడానికి లేదు. ఒక్క నిమిషం ఎక్కడ బయట కూడా స్పెండ్ చేయరు. వెరీ నైస్, వెరీ నైస్. ఒక బెలూని బర్స్ట్ చేయండి. సో ఎందుకు వచ్చారని చెప్పారండి షోకి? ఏం చెప్పాలని? అంటే అసలు హస్బెండ్ అంటే ఇలాగే ఉండాలండి. ఒక అమ్మని ఎంత ప్రేమిస్తారో, ఒక భార్యని అంతగా ప్రేమిస్తారు. అసలు వేరే ఏమీ లేదు. ఇంక నేను ఆఫీస్ అంతే, ఇంకేం లేదు.
ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఇది నా కోసం చేశారు, అసలు వేరే హస్బెండ్స్ చేస్తారో లేదో తెలియదు కానీ నా కోసం ఆయన చేశాడు అనేది అని గర్వంగా చెప్పుకునేది విషయం ఉందా? ఇప్పుడు చాలా సందర్భాలు ఉన్నాయి అలా, అంటే నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు అని ఏమంటారో నాకు తెలీదు. నాకు చాలా హ్యాపీ వస్తుంది. ఎప్పుడు కూడా నా బర్త్డేకి ఎప్పుడు కూడా ఆయన ముందు లేస్తారు నా కోసం స్పెషల్గా ఏమన్నా చేయడానికి. అన్నీ రెడీ చేసి నన్ను లేపుతారు, లేపి హ్యాపీ బర్త్డే చెప్తారు, ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ ఇస్తారు. మీ ఆవిడ చెప్పడం కాదండి, ఆ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఐ మీన్ మిమ్మల్ని చూస్తుంటే కూడా హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని మాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి టీవీ చూసే అందరికీ కూడా అనిపిస్తుంది. సో ఎందుకు ప్రేమించారు, ఆ ప్రేమ ఎట్లా స్టార్ట్ అయింది, ఆ స్టోరీ ఏంటి అసలు? యాక్చువల్లీ 20 years బ్యాక్ తను మాకు రిలేటివ్ అవుతుంది, మా ఆపోజిట్ హౌస్ వల్ల ఏంటంటే మా చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఆ యాంగిల్ లో మాత్రం తను ఒకసారి నాకు పెళ్ళిలో మా కజిన్ పెళ్ళిలో తను రాయేసి కొట్టింది, నన్ను చిన్న రాయేసి కొట్టింది. అప్పటి నుంచి మిమ్మల్ని రాయేసి కొట్టిందా? చిన్న రాయేసి కొట్టింది అనమాట. బాబాని రాయి అంటే పెద్ద రాయి కాదు, ఎక్కడో చూసేసారు కదా, నాటి నా ఆట తగిలింది అంతే. అప్పుడు మీరు వెనక తిరిగి నువ్వా అన్నవా? కనపడలేదు. తర్వాత వెతుకుని నేను అందరినీ అడిగారు, ఫ్రెండ్స్ అందరినీ, ఎవరు నన్ను రాయించి కొట్టారు. అప్పుడు మీ పేరు వచ్చింది, అక్కడ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. మీరు ప్రపోజ్ చేశారా, మీరు ప్రపోజ్ చేశారు? అంటే అదే ప్రపోజ్ అనుకుంటా. సూపర్. బెలూన్ బస్ చేయండి. వన్ థింగ్, మీ ఆయనలో ఏది చేంజ్ అయితే బాగుండదు అనిపిస్తుంది? ఆయనలో అయితే చేంజ్ ఏది అవ్వాలని విషయంలో, ఆయన హెల్త్ గురించి లేకపోతే తినడం గురించి? తిండి విషయంలో తినరండి, అసలు తినరు. నేనే తినిపియాలి బాగా. ఇంకా చిన్న పిల్ల మా బాబుకి ఈయనకి నేనే తినిపిస్తాను. నాకు కూడా ముగ్గురికి కలిపి ఒకటే ప్లేట్ లో పెట్టుకుంటాను. తినిపిస్తారు ఎప్పుడు కూడా. నాకు గోరింటాకు పెడతారు, ఏదైనా అన్ని చేసి పెడతారు. నాకు కావాల్సిన అన్ని కూడా ఆయన చూస్తారు. ఓకే, మీ సైడ్ నుంచి మీ ఆవిడ ఎలా మారాలి? ఆ కోపం ఒకటి, కొంచెం కోపం తగ్గించుకుంటే మొత్తం మాకు ఏం ప్రాబ్లం అది. ఎప్పుడైనా తిట్టారు, కొట్టారా? లేదు, ఎప్పుడు ఏం చేయలేదు. కానీ తను ఒక 5 minutes 10 minutes మ్యాక్సిమం ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. పాపం మళ్ళీ టెన్షన్ లో వచ్చి ఉంటారు కదా, మళ్ళీ నేను కోపంతో ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే కూల్ అయిపోతా మళ్ళీ. వెరీ నైస్. ఇప్పుడు ఒక్కసారి బెలూన్ పగలగొట్టండి, మీకోసం ఒకటి తెస్తాను నేను, ఆగండి. ఇగో అప్పుడు అయిపోయింది రవి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ? ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి, అప్పుడు ఎట్లా కొట్టారో ఒక్కసారి. ఎవరు తెలియదు. ఇగో ఏమే దొంగల ఏంటమ్మా, పిచ్చా స్టూడెంట్ నుంచి వచ్చా, రాలేట్ కొడుతున్నావు? ఏమండి, ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? మీకు తెలియదు ఏమో. మీకు ఫ్రెండ్ అయితే మాకు కూడా బావా. ఓ అయితే బావ అయితే బావా అని పిలుస్తారండి, రాళ్ళతో కొట్టరు. ఏమండి స్పెషల్ అండి, ఎప్పుడు ఒకటేలా ఉంటే ఎలాగా? సంథింగ్ మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తున్నా. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు, చాలా మంచి అబ్బాయి అని తెలుసు. ఇలాంటి అబ్బాయి నాకు కావాలి అని చెప్పి మీకు ప్రపోజ్ చేయడానికి అన్నట్టు. I love you. Same to you. Thank you. 20 years బ్యాక్ ఆ రాయిని కొడుతుంటే మళ్ళా ఆ ఫీలింగ్ వచ్చిందండి? చాలా చాలా కొంచెం సిగ్గుపడ్డారు నాకు తెలుసు. అప్పుడైతే మంచిగా అని కొట్టానేమో, కానీ ఇప్పుడు కొంచెం నో ప్రాబ్లం. వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 20 years తర్వాత ఎవరు సీనియర్స్ ఇక్కడ? 6 years. 6+. మేము 5+. వచ్చేసేయండి. సో హెచ్ఆర్ గారు, లంగరౌస్ ఎక్కడండి ఉండేది? ప్రశాంత్ నగర్ అండి. ప్రశాంత్ నగరా? రెడీ. కళ్ళు ప్లస్. మీ ఆవిడ వేసుకున్న డ్రెస్ బాగాలేదు అని ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ వాళ్ళని వేసుకుంటాను, ఏంటండి అసలు మీకు అసలు సెన్స్ ఉందా లేదా, ఏమి మామూలుగా డ్రెస్ వేసుకుని బాగాలేదు అని చెప్పేసి, ఇది ఇలా ఉంటుంది, ఇది డ్రెస్ ఇది ఇలా వేసుకుంటారు, దీన్ని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి. యాక్చువల్గా నేను ఒక డ్రెస్ గురించి కానీ శారీ గురించి కానీ అసలు కాస్ట్యూమ్ గురించి నేను అడగొద్దండి. ఎవరైనా అడిగారంటే వాళ్ళ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఈయన మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎంత చూస్తారంటే దాని ఇంచు పోగురు బట్టి కూడా ఇది ఇక్కడ డ్యామేజ్ ఉందని కూడా వాళ్ళకి అసలు షాప్ కీపర్సే చూసుకోలేరు ఒక్కొక్కసారి, అంత చూస్తారు. అలాంటి
ఆయనని దొరకబట్టడం చాలా కష్టం. తన పెళ్లికి కూడా అసలు తను రాకుండా మొత్తం నేను కొంటా, అసలు ఒక్కదాన్ని కూడా వంక పెట్టలేదండి. ఎంగేజ్మెంట్ కి యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ శారీ కొంటాను వెళ్ళి మొత్తం పెళ్లికి కావాల్సిన సామాన్ అంతా ఆ రోజే స్టాక్ వచ్చిందంట. ఇంక మళ్ళీ వెళ్ళిపోద్దో ఏమో, నేను కొనేస్తున్నాను అని చెప్పి ఒక ఫోన్ చేసేసి చెప్పేశారు. ఇంకేం చేస్తాం, సరే కొనేయండి, మీరు టేస్ట్ మీకు నచ్చితే సరిపోద్ది అని నేను కూడా ఊరుకున్నాను. బిల్లుని బర్స్ట్ చేయండి. సో హెచ్ఆర్ చాదస్తం వల్ల ఏం ప్రాబ్లం కాలేదు అయితే మీకు? ఏం లేదండి, ఏం కాదు. ఇలానే ఉండాలి అనుకుంటా, సిస్టమేటిక్ గా ఉండాలి, కొంచెం సిస్టమాటిక్ గానే ఉంటారు. అంటే ఉండవు. అది గిల్లి కజ్జాలు, సంసారం అంటేనే గిల్లి కజ్జాలు. ఒక జీవితం అనేది ఉండాలంటే ఒక తీపి ఉంటే దానికి తీపికి వాల్యూ ఉండాలి. చేదు కూడా అప్పుడప్పుడు వస్తా ఉంటేనే తీపికి ఉన్న వాల్యూ మనకు తెలుస్తుంది. ఒక చేదు విషయం చెప్పు మీ లైఫ్ లో. తను ఏదన్నా నచ్చలేదు అనుకోండి, ఒక్కొక్కసారి తను ఒకసారి వింటే సరిపోతుంది, రెండోసారి వినలేదు అనుకోండి, నెక్స్ట్ నాకు కోపం వస్తుంది. ఒక 5-10 minutes వరకు వస్తుంది. తర్వాత మళ్ళీ కోపం వచ్చినప్పుడు ఏం అరుస్తాను గట్టి, అంతే. నేను కొట్టాడు మాత్రం ఇప్పుడు కొట్టలేదు నువ్వే తింటావేమో కొట్టుడు. అదే నాకు కోపం వచ్చిన నాకే బాధ, ఆమె కొట్టిన నాకే బాధ. అసలు ఎవరైనా మాకు ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ మధ్యలో మేము ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ మేమిద్దరం కొట్లాడుకుంటే అవతల వాళ్ళండి ఫస్ట్ మీరు ఫోన్ మాట్లాడతారా, కొట్టుకుంటారా, కొట్టుకోండి, లేదంటే ఫోన్ మాట్లాడండి, అయితే ఫోన్ పెట్టేయండి, లేదంటే కొట్టుకోండి అని అంటారు. రవిలాస్య రియల్ లైఫ్ అయితే మీరు రవిలాస్య రియల్ లైఫ్ లో మీరు మమ్మల్ని కాపీ కొట్టారేమో. అంతే ఇక అంతే. మీరు 6+, మేము 2 or 3+. బాగుందండి స్టోరీ. బెలూన్ పక్కన కొట్టండి. అమ్మగారు ఉన్నారు కదా, మీ మమ్మీ బాగా ఎక్కువ కంప్లైంట్ ఏ విషయం మీద చేస్తుంది? మీకు ఒక విషయం చెప్పాలి, ఫస్ట్ ఆగండి. ఈయనే నాకు అత్త, మామ, ఆడపడుచు, మా ఆయన, ఫ్రెండ్ అన్ని. అంటే ఫస్ట్ రౌండ్ లో చంద్రముఖి చూసినప్పుడే అనుకున్నా నేను ఇట్లాంటి యాంగిల్ ఉన్నాయని. ఎందుకంటే యాక్చువల్ పాపం మా అత్తయ్య అసలు ఎక్క కంప్లైంట్ కూడా నా మీద ఇవ్వరు, నాకే వాళ్ళ అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తుంది. నేనేమని చెప్తే పోరా నువ్వే చెప్తావు ఆమె గురించి నాకు తెలియదా, ఫస్ట్ నువ్వు మార్గంటది. అరేంజ్ మ్యారేజ్ కదా, కొంచెం అట్లనే ఉంటది. అరేంజ్ మ్యారేజ్ అంటే ఎంతమంది ఉండండి, కానీ అసలు మా ఇద్దరు ఉండడం చూసి మా మమ్మీ ఫుల్ హ్యాపీ. మమ్మీ అని కాదు, ఎవ్రీవన్ కుళ్ళి చేస్తారు. కుళ్ళి చేస్తారు ఎవరాళ్ళు? రిలేటివ్స్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరు. అది తనకు తెలుసండి, ఎవ్రీవన్ తనకు తెలుసండి. వాళ్ళ పెళ్ళిలో కూడా తనకు తీసుకెళ్ళాను. వాళ్ళ పెళ్లికి మీరు వెళ్ళిరా? మా రిసెప్షన్ రోజు మార్నింగ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంట, తనకి కాల్ చేసి ఈవినింగ్ రిసెప్షన్ ఉంది రమ్మంటే వాళ్ళ ఆయన వేసుకొని వచ్చేసింది. ఏంటన్నా కృష్ణుడు లీలలా ఇవన్నీ? లేదండి, హరీష్ అండి. హరీష్ అంటే ఎవరు అక్కడ? కృష్ణుడికి మారిపోయారే కదా హరీష్. హరి ఎంతమంది? ఏమో అండి, అంత కౌంట్ చేయలేదు. అంటే నేను ఎవరిని చేయలేదు, వాళ్ళని చేసి నా తప్ప నేను చేసే కౌంట్ ఉండదు, నేను ఎవరిని చేయలేదండి. చాలా డేర్ అండి. ఏం డేర్ కాదు, మెంటల్ అంటారు. మెంటల్ కృష్ణ వాళ్ళను కన్వీన్స్ చేసి వాళ్ళు కూడా అరేంజ్ మ్యారేజ్ చేశానండి. సో మెంటల్ ఎలా అవుతుంది చెప్పండి? నువ్వు దేవుడివి నాన్న, బంగారం. దేవుడు నిజంగా చాలా మంది పెళ్లి చేశారు. ఏం లేదు మేము వస్తున్నా ఇన్ని రోజులు నీకు ఎప్పుడు ఐ లవ్ చెప్పలే, నీ కోరిక ఎప్పుడు చేస్తున్నా ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ సీనియర్స్ ఎవరు? కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్, మామూలుగా హస్బెండ్స్ ఇంటికి లేట్ గా వస్తే వైఫ్ ఇంకా గయ్యాళ్ళు అయిపోతారు, కోపాలు చూపించేస్తారు, గొడవ పడతారు. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీ హస్బెండ్ ఇంటికి లేట్ గా వస్తే? మాక్సిమం ఎప్పుడు లేట్ గా రాడు, ఎప్పుడు డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా బయట కూడా ఎక్కడ వెళ్ళాడు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో వెళ్ళాలంటే సండే మేము ఎక్కడ బయట ప్రోగ్రామ్స్ ఏం లేకపోతే అది నా పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్తాడు. సో మీ ఆవిడ పర్మిషన్ తీసుకుంటున్నారు అంటే మీ ఆవిడకి మీరు భయపడతారా? భయపడేది అని కాదు, ఈ 5 days తనకి ఎలా కేటాయించలేదు కాబట్టి ఈ 2 days తను ఏమైనా వేరే ఏమైనా ప్లాన్ చేస్తే ఎక్కడికన్నా టెంపుల్ కి ఇలా తీసుకుపోవటం, ఫస్ట్ అవి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నా స్టార్ట్ చేస్తాను. ఇంకా మీ ఆవిడలో ఏదైనా నచ్చని క్వాలిటీస్ ఉన్నాయా? అంటే తను ఏంటంటే ఏదన్నా కావాలని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైన్ నెక్లెస్ కావాలనుకోండి, అది కంపల్సరీ కొనిచ్చే వరకు నిద్రపోదు అనమాట. సో దానికోసం ఒక నైట్ అంతా ఏడుస్తూనే ఉంటుంది. మీ హస్బెండ్ ఏమైనా అబద్ధం చెప్తున్నారండి, మీరు ఎందుకు బాధపడుతున్నారు? అబద్ధం ఏం లేదు, నిజమే. కానీ అడుగుతాను, ఇప్పించే పొజిషన్ ఉంటేనే నాకు తెలుసు ఆయన కెపాసిటీ ఏంటో. ఇప్పించే కెపాసిటీ ఉందా లేదా, నీకు కెపాసిటీ లేకుండా ఎప్పుడైనా నేను ట్రై చేయను. ఇప్పటి నుంచి ఇంకేదన్నా వద్దంటే వద్దు తీసుకొని ఇంకా
తీసుకోమంటేనే తీసుకుంటాను. ఏం కాదు, నువ్వు కావాలంటే ఇచ్చేస్తాం. దానికి అయితే ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత అది కావాలా వద్దని డిసైడ్ చేసి అప్పుడు తీసుకుందాం. సరే. జెన్యున్గా ఒక బెలూన్ పక్కన కొట్టండి. మీ ఆయన ఇబ్బంది పడుతున్నాడు అని మీకు అనిపిస్తుందా? అంటే మీరు ఏదైనా గొలుసు కానీ ఇవి అడుగుతుంటే ఒక రోజు రాత్రి అంతా నిద్రపోలేదా? కొన్ని విషయాల్లో అట్లా చేస్తా. రైట్. మీరు అడగడంలో తప్పు లేదు, అది ఆయనకు కూడా తెలుసు. ఆయన ఇప్పిస్తాడు, ఇప్పియొద్దు అని ఆయనకు లేదు. ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. మీరు కొంచెం గొప్పగా పాజిటివ్గా ఆలోచించి సరే మీకు వీలైనప్పుడు ఇప్పియండి అని ఒక మాట అంటే ఆయన ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడేమో. ఇప్పటి నుంచి మీకు వీలైనప్పుడే ఇప్పియండి. నేను అడుగుతాను, దగ్గర అమౌంట్ లేకపోతే చెప్పండి నాకు, నేను ఇప్పలేను ఇప్పుడు అని. ఎప్పుడు ఇప్పిస్తారో చెప్తే అప్పుడు వరకు వెయిట్ చేస్తాను. ఫస్ట్ కావాల్సిన లిస్ట్ రాసుకుందాము. లిస్ట్ రాసుకుని 1 by 1 తీసుకుందాం. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏది ఉండకూడదు? అనుమానం. వర్స్ట్ థింగ్ అనుమానమా? అనుమానం. హైడింగ్ అంటే వేరే విషయాలు చెప్పడం. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే షేరింగ్ ఉండాలి, అనుమానం ఉండకూడదు. అనుమానం ఉండకూడదు. ఇంకోటి రహస్యాలు ఏం దాయకూడదు. భార్యాభర్తల మధ్య ఏం దాయలేదు. నాకు చిన్నప్పుడే మా నాన్న డ్రింకర్ అనమాట. తండ్రి ప్రేమ ఎలా ఉందో తెలియదు, చాలా టార్చర్ పెట్టేవాడు. మా డాడీ పోయిన తర్వాత మా అమ్మని నేనే చూసుకున్నాను, జాబ్ చేసుకుంటూ. పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాను, కానీ నా పరిచయం అయ్యిండు. పరిచయం అంటే మాది కూడా ఆల్రెడీ ఆయన మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. నా పరిచయం ఎప్పుడే నేను 6 months నేనే ఆయన ప్రపోజ్ చేశాను ఫస్ట్. తను అన్న నా మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే అప్పుడు నేను లవ్ ప్రపోజల్ చేయలేదు. ఇంకా నేను మామూలుగా ఫ్రెండ్స్ లాగా మొబైల్లో మాట్లాడుకోవడం అది ఇది. కానీ తర్వాత నాతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత 20 days తర్వాత ఆయన అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. తనకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ లేరు, కొన్ని ప్రాబ్లమ్స్, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నమాట. వచ్చి అమ్మ వాళ్ళతో అన్నయ్య అన్నాడు, మా అమ్మ ఉంది వచ్చి మాట్లాడంటే వచ్చి మాట్లాడాడు. వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ చేసేసారు, అన్నీ అయిపోయినాయి. కానీ మా దగ్గర రూపాయలు లేవు, అస్సలు 1 రూపాయికి ఆయన కూడా లేదు. ఆయనకు రింగ్ పెట్టాలన్నా కానీ ఏం లేదు. ఈ రింగ్ కూడా తాకట్టుండే. నేను అన్నాను, మా దగ్గర అబ్బాయికి కాలు కడితే రింగ్ పెడతారు అని అంటే తను అన్నాడు, నేను ఇడిపిస్తానులే, తాకట్లో ఉన్నాయి కదా అన్నీ నేను ఇడిపిస్తాను. 40,000 తీసుకొచ్చి నా షాపింగ్ చేయించిండు, అన్నీ చేయించిండు. యాదగిరిగుట్టలో తీసుకెళ్ళి నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్ళి కార్లో తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు మా డాడీ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలీదు. నేను టార్చర్ తెలుసు కానీ నాకు ఆయన ప్రేమ తెలీదు. ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత నాకు అవన్నీ దొరికినాయి. మీ మనసులో ఇంత ప్రేమ ఉందండి, ఆ ప్రేమ అయిన వరకు తెలియట్లేదు, అది ఒకటే ప్రాబ్లం. సో తను చాలా ప్రేమిస్తుంది, నాకు కూడా తెలుస్తూనే ఉంటుంది. తను ప్రేమ కూడా విపరీతంగా పెంచేసుకుందని చెప్పేసి నేనే కొంచెం అంత ప్రేమ చూసుకోకూడదు అని చెప్పేసి చెప్తాను. కఠినంగా మాట్లాడుతుంటాడు, కానీ అయినా కానీ ఆయన ఎంత కఠినంగా మాట్లాడినా కానీ నేను చాలా లైక్ చేస్తాను. ఎందుకంటే నా దేవుడు. నేను చచ్చిపోదాం అనుకున్నాను. పిల్లలు కూడా మాకు చాలా సంవత్సరాల దాకా కాలేదు. లవ్ మ్యారేజ్ మాది. ఎందుకు చచ్చిపోదాం? ఎంత మంచి ఆయన. అదే పిల్లలు కాలేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి మా మ్యారేజ్ ఏదో తెలిసిన తర్వాత రమ్మన్నారు. సిటీలో అమ్మాయిలు డబ్బు కోసం ఎంత పడతారు. ఆ అమ్మాయికి ఏదో సెటిల్ చేసి వచ్చాయి, నేను ఇక్కడ మళ్ళీ మా అమ్మాయితో పెళ్లి చేసి ఇస్తాను అని అంటే తను అన్నాడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పాడు. ఆ అబద్ధం నిజం చేద్దామని ఎంత ట్రై చేసినా దేవుడు మాకు పిల్లలు ఇవ్వలేదు. చాలా రోజులు మీ సైడ్ నుంచి అన్నీ చేస్తున్నారు మీరు. ఒంటరిగా కూర్చున్నప్పుడు నీతో నువ్వు మాట్లాడుకున్నప్పుడు లోపల ఏమంటుంది, నీ సోల్ ఏమంటుంది నీతో, ఎందుకురా నీ భరిస్తున్నావు అని అంటది అప్పుడప్పుడు. కొన్ని సార్లు అనిపిస్తుంది, కాకపోతే తనకి ఎవరున్నారు నేను చెప్తే, అందుకని చెప్పేసి తన హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి నేను అనుకుంటాను. 1 year తర్వాత నాకు బీపీ లో అయిపోయి అన్కాన్షియస్ అయి పడిపోతూ ఉంటాను అనమాట. కానీ నాకు ఆ టైంలో ఏమైనప్పుడు ఆయన ఏం చేయలేదు, ఆయన ఒక్కరికే తెలిసి ఇంకెవ్వరు తెలీదు. అంటే అంత చంటి పిల్లలా చూసుకుంటాడు. ఇప్పుడు ఎలా అంటే నేను ఏదైనా చిన్న మాటలు హట్ అయ్యి నేను ఏదైనా బాధపడుతుంటే చిన్నపిల్లలకి చాక్లెట్ ఇప్పిస్తాను, అది ఇప్పిస్తాను, ఎట్లా మాట్లాడతారో అట్లా ఏదో బుజ్జగించి ఏదో మాట్లాడి నాకు అప్పుడు ఏడుపు వస్తుంటది. ఏంటి నా చంటి పిల్లలు అన్కాన్షియస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎంత ఎక్కువ ఏడిస్తే. ప్లీజ్ కంట్రోల్. మీరు చెప్పినప్పటి నుంచి నాకు ఎందుకు భయం స్టార్ట్ అయింది. సరే, మీ ఆయన మీకోసం ఏమైనా గిఫ్ట్ తెచ్చాడా? మర్చిపోలేని గిఫ్ట్ అడిగితే తెస్తాడు, అడగకుండా ఏమి ఇప్పించాడు. తను ఇదే కంప్లైంట్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పింది.
ఏదన్నా తనకు తెలియకుండా లేదా తను అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకురావాలని తను ఎక్స్పెక్ట్ చేస్తాను. చేయాలి కదా, అప్పుడే కదా రిలేషన్షిప్ లో మ్యాజిక్ అనేది ఉంటది. ఈ విషయంలో నేను చేంజ్ అవ్వాలి. అగ్రీడ్. అయినా మీకు గిఫ్ట్లు అవసరం అండి? ఇంత గొప్ప గిఫ్ట్ ఉన్నాక నీ దగ్గర? అవును, అవసరం లేదు నాకు. కానీ ఒక్కటే రవి గారు, నాకు ఈయన ఇంతవరకు ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. నేను అసలు ఎన్నిసార్లు చెప్పుకుంటాను ఐ లవ్ యూ అని. ఓకేలే నీ మొక్కలే ఊరుకో అని అంటాడు. అంతే తప్పితే ఎప్పుడు నాకు అసలు ప్రపోజ్ చేయడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేస్తాడు, నీ ముఖంలో ఊరుకో అని నువ్వు అంటావు. ఇప్పుడు బెలూన్ పగల కొట్టండి. ఇటు రండి, మధ్యలో నిల్చోండి. రౌండ్ తిరుక్కుంటూ ఒక 10 సార్లు ఆ బార్డర్ లా ఐ లవ్ యూ అని 10 times అంటావు. నువ్వు స్ట్రైట్ గా తెలుసా ఐ లవ్ యూ. నీ ముఖం అద్దంలో చూసుకోసారి. ఐ లవ్ యూ. నీ ముఖం అద్దంలో చూసుకోసారి. నీ చూసుకో. ఐ లవ్ యూ. రవి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ బేబీ. సేమ్ టు సేమ్. మిస్టర్ అండ్ మిస్సెస్ తారక గారు 100 points తో లీడింగ్ లో ఉన్నారు కదా ఇంతకు ముందు. ఈ రౌండ్ లో ముగ్గురు మళ్ళీ చించేశారు. ముగ్గురికి 300. ఇప్పుడైనా అసలైన చిక్కు. వీళ్ళైతే సేఫ్ అయిపోయారు. తారనకాలు వెళ్ళిపోయారు 3వ రౌండ్, లాస్ట్ రౌండ్ కి. కానీ ఇక్కడ ఏఎస్ రావు నగర్ లంగా రోజు కొట్టుకుంటున్నారు. సో వీరిద్దరిలో లాస్ట్ రౌండ్ కి ఎవరు వెళ్తారు? సో యువర్ కాల్. హెడ్ హెడ్ అంతే, ఆబ్వియస్ కదా. హెడ్స్ పడింది అండ్ ఫైనల్ రౌండ్ కి వెళ్తున్నారు ఏఎస్ రావు నగర్. నో ప్రాబ్లం, కంప్లీట్ హార్డ్ లక్. కానీ ఎక్కడ లవ్ లేదు, అండర్స్టాండింగ్ లేదు, ఏమన్నా అప్పుడప్పుడు గేమ్ కదా. సో వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే మనం ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా బిట్వీన్ తార్నాక అండ్ ఏఎస్ రావు నగర్. ఇక్కడ గేమ్ ఏంటంటే హస్బెండ్స్ కి నెత్తి మీద ట్రే ఇచ్చాం. ఆ ట్రేలో బాల్ పెట్టుకొని మీకు ఒక వే ఇచ్చాం. సో ఆ రూట్ లోనే వెళ్ళాలి మీరు. ఆ డైరెక్షన్స్ చూసుకోండి ఒకసారి, దాని మీద తప్పుకు వెళ్లకుండా స్ట్రైట్ ఆ డైరెక్షన్స్ ని ఫాలో అవుతూ వెళ్ళి మీ ఆవిడ తల మీద ఉన్న బాస్కెట్ లో మీరు ఆ బాల్ ని 3 minutes తర్వాత ఎవరి బాస్కెట్ లో అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో రిటర్న్ వచ్చి కిందికి వెళ్ళి వచ్చేయండి. ఓకేనా? టైం లిమిట్ తర్వాత ఎన్ని అయితే బాల్స్ బాస్కెట్ లో ఉంటాయో ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళే MMPP టైటిల్ విన్నర్స్. ఓకే, ఇక్కడ విన్ అవ్వాలి అంటే 2 balls ఎక్స్ట్రా వేయాలి. ఓకే, ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంతే. ఎక్కేటప్పుడు ట్రే మీద చెయ్యి ఉండకూడదు. పరిగెత్తుకుని వచ్చేయండి. నీకు పెడతావు, పుల్ల పెడతావు. పెద్దమ్మా కావాల్సుకొని మెల్లగా చేస్తుంది కదమ్మా. అయ్యో, మీరు ఫాస్ట్ వెళ్తున్నారు అనుకుంటే బాల్ మిస్ చేశారు. అయ్యో, కమాన్. ఏంటోనండి, మీ బద్ధకమే మిమ్మల్ని కాపాడుతుంది. అయ్యా, అన్ని కింద పడేస్తున్నాడు ఈయన. ఇక్కడ కొంచెం నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం ఇంకా లేట్ గా వెళ్ళేటట్టు చూడు. వావ్, వెరీ నైస్. ఫాస్ట్ కమాన్. కాన్సన్ట్రేషన్ దెబ్బ తినట్లేదే. పెట్టుకోండి, తొందరగా పెట్టుకోండి. రెడీ, మెల్లగా. అయ్యో, పడిపోయింది, కింద పడిపోయింది. వావ్, సూపర్.
అంకుల్ ఫాస్ట్ అంకుల్ కమ్ ఆన్ అంకుల్ యు కెన్ డు ఇట్ అంకుల్ అంకుల్ కమ్ ఆన్ కాన్సంట్రేషన్ మెల్లగా బాల్ పోతది మెల్లగా తీసుకురా జాగ్రత్తగా అది వెరీ గుడ్ నాటి కానీ మీరా ఇంకా లాస్ట్ 20 seconds ఫాస్ట్ కింద పడతాయా వా ఓకే 10 6 5 4 3 2 1 yes ఇప్పుడు ఎవరి బుట్టలో ఎక్కువ బాల్స్ ఉన్నాయి 1 2 10 11 12 వావ్ ఇక్కడ ఉన్నాయి తెలుసా 1 2 8 9 10 ఇప్పుడు ఏమైందో తెలుసా మళ్ళీ మనది టాస్ బతుక అయిపోయింది ఇక్కడ 11 అక్కడ 12 మీరు 100 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి మీకు 12 ఇక్కడ 12 అంటే ఇప్పుడు స్కోర్ ఈక్వల్ అయిపోయింది మళ్ళీ టై అయింది మళ్ళీ మనం ఎవరిని పిలుస్తామో తెలుసా లంగరోజుని పిలిచి కాయిన్ తీసుకుంటాం లంగరోజు అన్న నువ్వే ఇయ్యాలి ముందుకొచ్చి హెడ్స్ టైల్స్ రెడీ ఎవరైతే వస్తారో వాళ్ళే ఎంఎంపీపీ టైటిల్ విన్నర్స్ అబ్బా ఓకేనా హెడ్సా టైల్సా ఆగండి ఏమొచ్చిందో చూడండి టైల్స్ ఇట్ ఇస్ టైల్స్ అందుకే కంగ్రాచులేషన్స్ సో ఇవాళటి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా సో విన్నర్స్ కంటే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ లేడీస్ కి కుంకుమ బర్నీ హస్బెండ్స్ కి వాచ్ వెరీ మచ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో ఇవాళ విన్నింగ్ కపుల్ కి జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లల తరపు నుంచి రవి లాస్య తరపు నుంచి ఓ హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్ అండ్ అంతేకాదు జీ తెలుగు నుంచి ఒక మిక్సీ కంగ్రాచులేషన్స్ జాగ్రత్త ఒక చిన్న కానుక జీ తెలుగు తరపు నుంచి లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేలా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం చూడండి అండ్ మీరు కూడా మా షోకి రావచ్చు ఎలా అంటే mmpztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి మేము మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం మళ్ళీ రేపు 3:30కి లేకపోతే రాత్రి 11 o'clock కి కలుసుకుందాం అంటే నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి అండ్ ఇష్టం వచ్చింది చేసుకోండి బాయ్